అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనుటకు సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది. రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీఓ శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, డీఐజీ షిమోషి బాజ్పాయ్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూలూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, నగరి, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, కురుగొండ్ల రామకృష్ణ, భానుప్రకాష్, మురళీమోహన్, విఎం థామస్, మాజీ ఎమ్మెల్యే సుగుడమ్మ, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్ నందు జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. రండి టైం లేదా ఎప్పుడు